వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ట్రంప్ ఆరాటం, ప్రపంచ దేశాల పోరాటం. ఒకసారి మనకు చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగానే అగ్రరాజ్యాలకు వ్యాపార మార్గాలు సామాన్యులకు మాత్రం కన్నీటి కాలువలు. ఒక కవిత, మన మిత్రుడు డాక్టర్ శ్రీను గారు రాసిన ఈ కవితను చూస్తే మనం ఒకసారి కళ్ళల్లో నీళ్లు తిరగాలి. ప్రతి విషయంలోనూ ప్రపంచ దేశాలు ఇంత ఒక్కసారిగా యుద్ధాలపై ఎందుకు తన మోజు చూపించుకుంటున్నాయంటే, తన ఆయుధాలకు సంబంధించిన ఒక వ్యాపార మార్గాలుగా ఎంచుకొని ప్రపంచం మొత్తం తన గుప్పట్లో ఉంచుకోవాలని కొంతమంది, ఆధిపత్యం చెలాయించాలని ఒక అగ్రరాజ్యం, ఆ అగ్రరాజ్యానికి సంబంధించి తనకు అందరూ అత్తాసు పలకాలని ఏదైతే చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆరాటపడుతున్నారు. అందులో సామాన్య ప్రజలకు మాత్రం కన్నీటి కాలువలే మిగులుతున్నాయి. ఈరోజు అదే ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ఏదో నేను చేస్తున్నట్టుగా చెప్పి భారత పాకిస్తాన్కు సంబంధించినదే రిఫ్ట్ జరిగిందో గత కొన్ని రోజుల క్రితం, దాన్ని కూడా నేను చెప్పడం వల్లనే ఈరోజు భారత్ పాకిస్తాన్కు సంబంధించింది యుద్ధం కూడా ఆగిపోయిందని ప్రగల్భాలు పలుకుతూ తనకు తాను ఒక పెద్దన్నలాగా వ్యవహరిస్తున్న ట్రంప్ ఈరోజు ఇజ్రాయిలు ఇరాన్ మధ్యలో కూడా ఇలాగే జరుగుతున్నప్పటికీ మన కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం నుంచి వెళ్ళి, కాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి చూస్తున్నాము ఫలస్తీన్లో ఎలా జరుగుతున్నదో, ఈరోజు గజా ప్రాంతంలో ఏం జరుగుతున్నదో, ఎంతమంది చిన్నారులు అక్కడ చనిపోతున్నారో, ఎలా దానికి చేస్తున్నారు. ఎప్పుడైతే ఇజ్రాయిలు అమెరికాకు సంబంధించిన విషయానికి వచ్చిన మాత్రం ఊహించని విధంగా ఇరాన్ తన శక్తిని ప్రదర్శిస్తూ ఇజ్రాయిల్పై మరొకసారి, అంటే దాడి చేసిన తర్వాత రిపాట్రియేట్లో భాగంగానే వారు కూడా దాడి చేయడంతోనే ఒక్కసారి ఉలిక్కిపడ్డ ట్రంప్ G7 సమ్మిట్స్, కెనడాలో జరుగుతున్న అల్బర్టా ప్రాంతంలోని కెన్సాస్కి సిటీలో జరుగుతున్న ఏదైతే G7 సమ్మిట్ సంబంధించింది 15th నుంచి వెళ్ళి 17th వరకు ఈ సమ్మిట్ ఏదైతే జరుగుతుందో, అందులో ప్రధానంగా కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, అలాగే జర్మనీ, ఇటాలీ, ఇలాంటి 7 దేశాలకు సంబంధించిన జరుగుతుందో అందులో మనకు కూడా సౌదీ అరేబియా, ఇండియా, అలాగే మెక్సికో, యుక్రెయిన్ వీరందరికీ ఆహ్వానం కూడా వచ్చిందో, అర్ధాంతరంగా 15 నుంచి వెళ్ళి మొదలైన కార్యక్రమాన్ని అర్ధాంతరంగా వదిలివేసి 16వ తారీఖున హూటాహూటిన అమెరికాకు పయనమయ్యాడు. దానికి సంబంధించి ఫ్రాన్స్కు సంబంధించిన అధ్యక్షుడు మ్యాక్రాన్కు వీరి మధ్య ఏదో మాటల యుద్ధం జరిగింది, కొంచెం ఏదో వారిద్దరి మధ్య ఏదో జరిగింది అని చెప్తున్నప్పటికీ ఇరాన్ మీద ఇజ్రాయిల్ ఏదైతే దాడి జరిపిందో తెహరాన్పై దాడి జరిపిన తర్వాత అక్కడ కొన్ని ఆయిల్ సంస్థల మీద, అలాగే ఇరాన్కు సంబంధించిన దేశాధ్యక్షులు, అలాగే కొంత సైంటిస్టులు ఎవరైతే చనిపోయారో దాని రిపాట్రియేటెడ్గా భాగంగానే ఇరాన్ ఏదైతే ఇజ్రాయిల్ మీద దాడి జరిగిందో తిలవీవ్లోని మొసాద్ కార్యాలయంలో కూడా దాడులు జరపడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ట్రంప్, అయ్యో ఏదో జరిగిపోతుంది, దీనికి సంబంధించిన నేను ఖచ్చితంగా ఆపుతాను. ఈ ఆపినందుకు గాను గతంలో ఏదైతే బారక్ ఒబామాకు నోబెల్ లారెట్గా గుర్తింపు వచ్చిందో, ఆ నోబెల్ లారెట్కి సంబంధించిన బహుమతి అందిందో, అదో బహుమతి కూడా నేను కూడా ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి నా పాత్ర వహిస్తున్నాను, ఆ పాత్రను వహించినందుకు నాన్ను కూడా ఈసారి గనక నోబెల్ లారెట్ నాకే రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు వెనక్కి వెళ్ళి తర్వాత అక్కడ మాట్లాడడం జరిగింది. వారికి నేను యుద్ధం ఆపనికి ప్రయత్నం చేస్తాను అనేది దాని విషయంలో ఈరోజు మనతోని మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులైనటువంటి కోటేశ్వరరావు గారు, అలాగే కలగంటి మస్తాన్ రావు గారు, అలాగే బండారు రామ్మోహన్ గారు, అలాగే జాక్ చైర్మన్ అయినటువంటి గాలి వినోద్ గారు కూడా ఈరోజు మనతోని మాట్లాడడానికి సిద్ధం ఉన్నారు. మనొకసారి ఫస్ట్ గాలి వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, ప్రస్తుతం ఈరోజు ప్రపంచంలో ఎదుర్కొంటున్న ఈ యుద్ధ వాతావరణంలో బహుశా ట్రంప్ ఏదైతే తన పాత్ర నిర్వహించి నోబెల్ లారెట్కు తన అర్హుడు అని చెప్పుకోబోతున్నారు, ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? వ్యాపార వర్గాలు నిర్వహిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారం అనేది బహుమతులలో అత్యంత కీలక భూమిక పోషిస్తుంది. గతంలో మనం చూసాము ఆ వ్యాపార వర్గాలు వెనుక నుండి వాళ్ళ
నోబెల్ లారెట్స్ కి ఇవ్వడంలో కూడా కీలక పాత్ర ఉంటది. సో ఇవాళ యాక్చువల్ గా నోబెల్ లారెట్స్ గా ట్రంప్ కావాలని కోరిక, ఎందుకంటే బలమైన కోరిక, ఎందుకంటే నెక్స్ట్ టైం ఆయన గెలవడు కాబట్టి నెక్స్ట్ టైం ఛాన్సే ఉండదు అమెరికాలో మూడోసారి అధ్యక్షుడు కావడానికి. కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ నేను తీసుకుంటే ఇప్పుడే తీసుకోవాలని చెప్పేసి ఆయన ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపినది నేనే అని, యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా నేనే ఆపబోతున్నట్టుగా ఆయన ఒక కలరింగ్ ఇస్తున్నాడు. నిజంగా ఈ యుద్ధాలు అమెరికా జోక్యం లేకుండా జరగట్లేదు. అమెరికా బ్యాకప్ అయి ఉండి అమెరికానే చెప్పిస్తుంది, మళ్ళా ఫ్రంట్ కి వచ్చి నేనే ఆపుతున్నా అని చెప్తుంది అమెరికా. కాబట్టి ఇవాళ ఈ అమెరికా ద్వంద్వ వైఖరి అనేది ప్రపంచానికి తెలియదు కాదు, లేదంటే ఆ నోబెల్ కమిటీకి కూడా తెలియదు కాదు. బట్ నోబెల్ కమిటీ కూడా ఖచ్చితంగా ఆ వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇట్లాంటి వాళ్ళకు ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకా మిగతా విషయానికి వస్తే అసలు కారణము ఇరాన్ కు అండ్ ఇజ్రాయెల్ కు యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ అక్కడ 60% వరకు అణుబాంబును తయారు చేయడానికి అన్ని ప్రయోగాలు అన్ని అయిపోయాయి. ఇంకొక 30% మిగిలిపోయింది. సో దాన్ని కూడా కంప్లీట్ చేస్తే ఇరాన్ ఒక దేశంగా బాంబు కలిగిన దేశంగా, ఒక శక్తివంతమైన దేశంగా ఆ చుట్టూ ఉన్న మొత్తం ఆ ప్రాంతాలు ఏవైతే అరబ్ కంట్రీస్ ఉన్నాయో అరబ్ కంట్రీస్ లో ఒక బలమైన శక్తివంతమైన దేశంగా ఎదగడానికి ఆస్కారం ఉంది. సో ఈ చుట్టూలో మధ్యలో చిన్నగా ఒక బుడంకాయ లాగా చిన్నగా ఉంటది ఇజ్రాయెల్ దేశం. సో ఆ చిన్న దేశం ఇవాళ చాలా భయానికి గురవుతున్నది. ఎందుకంటే అక్కడ కనుక ఒకవేళ అది తయారైతే ఫస్ట్ పడేది నా మీదనే, ఆ అణుబాంబు పడేది ఇజ్రాయెల్ మీదే అనే విషయం ఇజ్రాయెల్ తెలుసు. కాబట్టి ఇజ్రాయెల్ తక్షణమే మేల్కొని మొసాద్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఇమీడియట్లీ యుద్ధం ప్రకటించింది. యుద్ధం సీరియస్ గా అటాక్ కూడా చేసింది. అక్కడ 6 శాస్త్రవేత్తలలో 5 శాస్త్రవేత్తలను ఆల్రెడీ చంపేసింది. తర్వాత ఏదైతే ఆ అణుప్రయోగ కేంద్రాన్ని పేల్చేసింది. సో ఆ రకంగా మొత్తానికి ఇవాళ ఇరాన్ అనేది ఆ దేశంగా అణుబాంబు కలిగిన దేశంగా కాకుండా ఆపగలిగిన పరిస్థితి ఇవాళ మనకు కనబడుతుంది. దాన్ని మరి ఎందుకు అమెరికా సపోర్ట్ చేస్తున్నది, దాన్ని ఎందుకు బ్రిటన్ సపోర్ట్ చేస్తున్నది, దాన్ని ఎందుకు యూరోప్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఇవన్నీ క్రిస్టియన్ దేశాలు కాబట్టి, ఇవన్నీ క్రైస్తవ దేశాలు. ఒక ఇస్లామిక్ దేశమైన ఇరాన్ ఖచ్చితంగా నియంత్రించకపోతే రేపు భవిష్యత్తులో క్రైస్తవ దేశాలకు ముప్పు జరిగే అవకాశం ఉంటది. కాబట్టి తప్పకుండా ఆ ముప్పును ఎదుర్కోవాలంటే మొగ్గలను తెంచేయాలి. కాబట్టి ఇవాళ అంత సీరియస్ అటాక్స్ అన్నిటిని కూడా ఇవాళ బలపరుస్తుంది అమెరికా దేశం, అలాగే బ్రిటన్ గాని మిగతా యూరోప్ దేశాలు కానీ. సో ఇవాళ చైనా గాని అలాగే రష్యా గాని ఈవెన్ భారత్ కూడా ఇజ్రాయెల్ వైపే ఉంది. ఇప్పుడు చైనా రష్యా మాత్రం న్యూట్రల్ గా ఉన్నప్పటికీ కూడా రేపు అనివార్యంగా వాళ్ళ అమెరికా ఒత్తిడికి అనే వాణిజ్య ఒత్తిడికి తొలగి ఒకవేళ బ్యాక్ అయితే ఇంకా ఏకాకి మిగిలిపోతాయి. ఆ చిన్న దేశాలు ఏం చేయలేకపోతే అరబ్లో చుట్టూ దేశాలలో ఎక్కువ శాతం దేశాలని అమెరికా తొత్తులుగానే ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి ఇవాళ ఏకాకిగా మిగిలిపోయి ఏం చేయలేని స్థితికి నెట్టబడుతుంది, లేదంటే అమెరికాకు సరెండర్ కాబడుతుంది. అట్లా సరెండర్ అయిన తర్వాత నేనే యుద్ధాన్ని ఆపినా కాబట్టి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పేసి ఆ నోబెల్ కమిటీ కూడా రికమెండ్ చేసే పరిస్థితి ఉంటది. ఇవాళ ఈ నోబెల్ కమిటీ కూడా నిజాయితీగా వ్యవహరిస్తే మాత్రం ట్రంప్ గట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి ఆస్కారమే లేదు. కానీ ఇవాళ అమెరికా ఒత్తిడికి తలొగ్గని కమిటీలు లేవు, తలొగ్గని దేశాలు లేవు. అమెరికా యుద్ధాన్ని ప్రకటించని దేశాలు లేవు. తనకు అనుకూలంగా ఉంటే పర్వాలేదు, తనకు కొంచెం వ్యతిరేకంగా ఉన్న ఆ దేశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా ఇవాళ ఉంది. ఇవాళ చివరికి చైనా కూడా ఇవాళ ఎందుకు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోవడానికి కారణం ఏంటంటే చైనా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా. చైనా ప్రయోజనాలు కూడా ఇవాళ ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇవాళ చైనా కూడా ఒక రకంగా అమెరికాకు తలగినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి అంత ఈజీగా ఇవాళ అమెరికాను దెబ్బకొట్టాలనే పరిస్థితి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా లేదు. సో కాబట్టి ఈవెన్ నోబెల్ కమిటీ కూడా ట్రంప్ కు తలగి ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చిన ఇవ్వాలి. ఓకే సార్, ఇదే విషయంపై మస్తాన్ రావు గారి దగ్గర వెళ్దాం. మస్తాన్ రావు గారు ప్రస్తుతం అయితే ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు ఏదైతే చెప్తున్నారో ఇస్లామిక్ దేశం అయినంత మాత్రాన ఇస్లామిక్ దేశం అయినంది అంతా వేరే ఏదైతే ఉన్నదో క్రిస్టియన్ దేశాలని చెప్తున్నారు. ఇప్పుడు ఒక కొత్త వాదన ఏదైతే చెప్పారు అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే రష్యా యుక్రెయిన్కు సంబంధించిన ఏదైతే వార్ జరుగుతుందో అందులో కూడా
జోక్యం చేసుకున్న అమెరికా, దానికి సంబంధించిన యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరైతే జెలెన్స్కీ వెళ్ళిన తర్వాత అతను ఒప్పందం మీద సిగ్నేచర్ చేయండి, దీంట్లో మీ దగ్గర ఉన్న ఖనిజ సంపదలో 50% వరకు నాకు ఇస్తే దీంట్లో జోక్యం చేసుకుంటానని చాలా కరాఖండిగా చెప్పారు. దానికి జెలెన్స్కీ కూడా తల ఒగ్గారు. కానీ ఈరోజు ఎప్పుడైతే ఇరాన్ విషయంలో, ఇజ్రాయెల్ విషయంలో వస్తున్నారో, ఇంతకు ముందు ఎప్పుడైతే ఇరాన్ అంటే ఒక మతపరమైన విషయంలో మనం భావించవచ్చా యాజ్ పర్ వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా, లేకపోతే కావాలని తన ఆధిపత్యానికి కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తున్న భాగంలోనే చేసుకోవచ్చా? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫోర్ సైడ్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న కోటేశ్వర గారికి, రామ్మోహన్ రావు గారికి, వినోద్ గారికి, ఇప్పుడు ఏ శాంతి బహుమతి లాంటిది, ప్రపంచంలో మన నోబెల్ ప్రైజ్ లాంటిది ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నారంటే నామినేట్ చేయటము, లేదంటే ఇదంతా ఒక వాణిజ్యపరమైన అంశాల ప్రాతిపదికగా ఉంటే వేరు. జనరల్గా శాంతి బహుమతి అంటే ఏంటంటే మహాత్మా గాంధీ అంటే వాళ్ళు చేస్తున్న పోరాటాలు కానీ, వాళ్ళు చేస్తున్న కృషి కానీ, లేదా వివిధ దేశాలు ఏదైతే యుద్ధాలు చేసుకుంటున్నాయో వాళ్ళ మధ్య అనివార్యంగా ఆయన ప్రవేశించి, లేదంటే ఆయన ఇనిషియేషన్ తీసుకొని నిజంగా అక్కడ శాంతి నెలకొల్పేలాగా ఆయన కృషి ఉంటే అది ఆ అవార్డ్స్ సంబంధించి దానికి సంబంధించి ప్రభావితమయ్యి ప్రకటించడం వేరు. ఒక నోబెల్ శాంతి బహుమతిని పొందాలనే ధ్యేయంతో తాను ఒక ముందుగా ప్రకటించుకోవడం వేరు. అంటే నేను పలానా శాంతి బహుమతి కోసమే వెళ్తున్నట్టుగా ఆయన యొక్క ప్రయత్నాలు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ అనే ఒక వ్యాపారవేత్త, ఆ వ్యాపారవేత్తల నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయాల్లో కూడా అదే విధమైన వరవడిని ఆయన కొనసాగిస్తూ ఉంటారు. మనం చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం వచ్చిందన్నారు. ఆయన యుద్ధాన్ని వల్ల కలిగే నష్టాలు ఏంటి చెప్పడం అనేది పక్కన నుంచి ఆయన ఏం చెప్పారు, నేను వాణిజ్యం దానికి సంబంధించి వాళ్ళిద్దరిని బెదిరించేసరికి వాళ్ళు అట్లా మిన్నకుంటారు. అంటే బెదిరించారనే పదం వాడకపోయినా కూడా వాణిజ్య విషయంలో చేసిన హెచ్చరికల ఫలితంగా వాళ్ళిద్దరు కూడా మిన్నుకున్నారు అనేది పాయింట్. అయితే అక్కడ ఆ రెండు దేశాలు కూడా, అంటే పాకిస్తాన్ కొంత చెప్పినప్పటికీ కూడా భారతదేశం ఈ రోజుకి కూడా మొదటి నుంచి కూడా ఖండిస్తా ఉంది. ట్రంప్ అనే వ్యక్తి ఇక్కడ మధ్యవర్తిత్వం చేయలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆయన చెబుతున్నాడు చెప్తే మాకేమీ ఆయన చేయలేదనేది స్పష్టంగా చెప్పారు. మీకు ఉక్రెయిన్ విషయం కూడా చూస్తాను, ఇందాక చెప్పిన వాణిజ్యపరమైన అంశాలు ప్రాతిపదిక. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ రష్యా డామినేట్ చేస్తున్న పరిస్థితి, సంవత్సరాల తరబడి అక్కడ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తి నష్టం జరుగుతుంది, అక్కడంతా కూడా ధ్వంసం అయిపోతుంది. ఉక్రెయిన్ అనే దేశం ధ్వంసం అయిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఆయన ప్రాణాలు కాపాడలేకపోయాడు, అక్కడ జరిగే విధ్వంసాన్ని కాపాడలేకపోయాడు. పైగా అతను వాళ్ళని ఆశ్రయించినప్పుడు మేము మీకు సహాయం చేస్తున్నాం కాబట్టి మీ దేశంలో ఉన్న ఖనిజ సంపద అంతా మాకు ఇస్తే బాగుందనే ఆ టైప్ లో ఉన్నాడు. అట్లాంటప్పుడు ఈ శాంతి దూత అనే పదం కానీ, శాంతి కోసం అతను కృషి చేశాడనేది కానీ ఎక్కడ వస్తుంది మనకి? ఇక్కడ అణుయుద్ధాన్ని ఆపానంటారు. అసలు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, లేదంటే ఇండియా దగ్గర ఉన్నాయి. అక్కడ అణుబాంబుల పరిస్థితి కానీ, దానికి చర్చ కానీ దానికి తావులేదు. వాళ్ళు ఒక ప్రకటన అయితే చేశారు కానీ వాళ్ళ మంత్రికి సంబంధించి ఎక్కడా కూడా అణ్వస్త్రాలకి సంబంధించి అంత స్థాయిలో అక్కడ యుద్ధం రాసుకున్న పరిస్థితి లేదు. కానీ ట్రంప్ మాత్రం నేను అణుయుద్ధాన్ని ఇండియా పాకిస్తాన్ మధ్య ఆపానంటారు. అదేవిధంగా ఉక్రెయిన్ విషయంలో కూడా ఈ రోజు వాళ్ళు నష్టపోతా ఉన్నారు, రోజు దాడులు చేస్తానే ఉంది రష్యా. మళ్ళీ వాళ్ళ ఖనిజ సంపద సంబంధించి బెదిరించి ఒప్పందం చేసుకున్న పరిస్థితి వాళ్ళు సహాయానికి ఏదైతే చేస్తా ఉందో అమెరికా, దానికి సంబంధించి వాళ్ళు లాభాపేక్షతో ఖనిజ సంపద ఇవ్వాలని కోరుతున్నారు. ఈ రోజు మన ఇరాన్ లేదంటే మనకి ఇజ్రాయెల్ కి సంబంధించి చూసినప్పటికీ కూడా ఆయన చేస్తుంది ఏంటి, ఆయన పక్కాగా తెలిసిపోతుంది ఇజ్రాయెల్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఇరాన్ ఏ విధంగా ఆయన బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు, ఇరాన్ చెప్పిన మాట వినాలి, ఇజ్రాయెల్ ఏదైతే చేస్తున్నా అదే కరెక్ట్ అనేది చెప్తా ఉన్నారు. సో శాంతి దూతగా ఉండే వ్యక్తులు ఆ రెండు దేశాలు ఏదైతే పోట్లాడుకుంటున్నాయో ఆ రెండు దేశాలకు మధ్య ప్రజల ప్రాణాలను కాపాడుతుంది కానీ అక్కడ విధ్వంసాన్ని ఆపే దిశగా ప్రయత్నాలు చేయటం కానీ ఆ విధంగా చేసిన వాళ్ళకి శాంతి బహుమతి అనేది దాని గురించి ఆలోచించవచ్చు. అంటే ఇప్పుడు చెబుతున్నట్టు ఇందాక వినోద్ గారు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళందరూ ఇదంతా లాబీయింగ్, అంటే మనకి ఆస్కార్ అవార్డుకి సంబంధించి కూడా లాబీయింగ్ చేస్తూ ఉంటారు కదా, ఆ విధమైన లాబీయింగ్ లో భాగంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే ఆస్కార్ కి సంబంధించిన కమిటీ నోబెల్ కి సంబంధించిన కమిటీలో ఉంటారో అలా ట్రంప్ కి సంబంధించి నామినేట్ చేయటం కానీ ఇట్లాంటి ఆయనకి రేపు ప్రకటించిన ఆశ్చర్యమైన పరిస్థితి కూడా
మనకి ఇక్కడ గమనించవచ్చు. అయితే నోబెల్ శాంతి బహుమతికి మాత్రం ట్రంప్ అనే వ్యక్తి ఏ విధంగానూ అర్హుడు కాదనేది నేను చెప్తాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం చూద్దాం. మనకు కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఇప్పటి వరకు దేశ అధ్యక్షునిగా అమెరికన్లలో 1906లో, అలాగే 1919లో, అలాగే 2009లో, అలాగే 2002లో జిమ్మీ కార్టర్కు సైతం నోబెల్ లారెట్ వచ్చింది. కానీ ఈరోజు ఇది బారక్ ఒబామాకు లాస్ట్ వచ్చింది. అయితే ఈరోజు ట్రంప్ తనకు రావాలని మనం ఇప్పుడు మన మిత్రులు మనకు మస్తాన్ రావు గారు చెప్పారు, ఆయన ప్రయత్నం చేస్తలేరు అని. కానీ ఏదైతే చర్యలు చేపెడుతున్నారో అదే దిశగా వెళ్తున్నట్టుగా మనకు అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య పట్ల ఎప్పుడైతే యుక్రెయిన్ నాటో దేశాలలో తాను కూడా భాగస్వామ్యం కావాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అమెరికా సమర్థించింది. అదే నాటో విషయంలో నన్ను కూడా మెంబర్షిప్గా తీసుకోండి అని ఇరాన్ ఎప్పుడైతే కోరుతున్నదో తానికి ఇరాన్కు ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఇందులో అంతర్యం ఏమిటో సార్? ఇరాన్ నాటోలో సభ్యత్వం కావాలని ఇరాన్ ఎప్పుడు అడగలేదు. ఒకటి ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే అది జరిగేటువంటిది కాదనేటువంటిది మనకు తెలుసు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కావచ్చు, లేకపోతే గతంలో శాంతి బహుమతి పొందినటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధోన్మాదులు, ప్రపంచంలో ఎక్కడొక్కడ మారణకాండ సాగించి వాళ్ళ చేతులు రక్తంతో తడిచినటువంటి వాళ్ళు తప్ప ఎవడు చిత్తశుద్ధితోటి పనిచేసిన వాడు కానీ, లేదా ప్రపంచ శాంతి కోసం పనిచేసినటువంటి వాళ్ళు కాదు. అటువంటి బహుమతులన్నీ కూడా అవన్నీ కూడా పైరువై చేసి లేదా అదిరించి బెదిరించి తెచ్చుకునేటువంటివి అనేది మనం గమనించాలి. ఎందుకు అంటే బహుమతులు ఎలా ఇస్తారు అనేటువంటిది మనందరికీ తెలిసిందే. మన నరేంద్ర మోడీ గారికి 2018లో సియోల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారట? భారతదేశంలో అంతరాలు, అసమానతలను తగ్గించినందుకు కానీ ఇచ్చారట. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అసమానతలు అంతకుముందుతో పోలిస్తే ఎంత పెరిగాయో మనందరికీ తెలుసు. ఆడెవడో సిఆర్లో ఉన్నటువంటి వాడు భారతదేశంలో అంతరాలు ఏమున్నాయి, లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది వాడికి ఏబిసిడీలు కూడా తెలియవు. అందుకని బహుమతులు ఇచ్చేటువంటి వాళ్ళు సౌత్ కొరియా వాడికి వాడి అవసరం ఉంది, మన అవసరం ఉంది, అందుకని నరేంద్ర మోడీ గారికి ఒక బహుమతి ఇద్దామని. అట్లాగే ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతులు కూడా అమెరికా అధ్యక్షులకు ఇవ్వడం అంటే దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అనేటువంటిది ఆ కమిటీ అనేది ఎప్పుడో కోల్పోయింది. అందుకని ఇప్పుడు ట్రంప్ దానికోసం ట్రై చేస్తున్నాడని నేనైతే అనుకోవట్లేదు. ట్రంప్ దానికోసం ఏమి ట్రై చేయట్లేదు. కానీ ట్రంప్ అధికారానికి ముందు నుంచి కబుర్లు చెప్పాడు అంతే తప్ప ఆచరణ అనేటువంటిది ఆ దిశగా ఎక్కడ ఇంతవరకు ఏమి చేయలేదు. అందువలన ఇప్పుడు ట్రంప్కి ఇవేవి చేసినా గానీ ఇన్ని దుర్మార్గాలు, ఇప్పుడు గాజాలో 55,000 మంది చిన్నారుల్ని, మహిళల్ని, వృద్ధుల్ని, నిరాయుధులైనటువంటి వాళ్ళని చంపుతా ఉంటే వాళ్ళని నిస్సిగ్గుగా సమర్థించినటువంటి వాడు జో బైడెన్. ఇప్పుడు ట్రంప్ కూడా అదే పని చేస్తున్నాడు. అందువలన ఇటువంటి వీళ్ళు శాంతి బహుమతి గురించి ప్రయత్నం చేసుకోవచ్చు, ఎవడైనా ప్రయత్నం చేస్తాడు. నరహంతకులు కూడా శాంతి బహుమతి చేస్తారు, అందులో వీళ్ళు ఏం తక్కువేం కాదు, అంతకంటే ఇంకా ఎక్కువ. అందుకని అది చేయొచ్చు. కానీ అటువంటిది ఒకవేళ ఎవడన్నా ఇచ్చాడంటే ఇక ఆ శాంతి బహుమతికి, ట్రంప్ కూడా శాంతి బహుమతి కనుక ఇచ్చారంటే అది మొత్తంగా కుప్పగొలిపోయినట్టే. నిజానికి దానికి ఉన్నటువంటి ఇప్పటి వరకు కొన్నింటిలో విలువ ఉంది. శాంతి బహుమతి ఎప్పుడో పోయింది అనుకోండి. అందుకని అలాంటిది జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మన ఇరాన్ విషయానికి వస్తే మీకు అణు ఆయుధం ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ట్రంప్ ఎవడో చెప్పడానికి, ఏ దేశం అణు ఆయుధం కలిగి ఉండాలో కలిగి ఉండకూడదో చెప్పడానికి ట్రంప్కి ఏముంది, రైట్ ఏముంది? ట్రంప్కి ఏం రైట్ లేదు. భారతదేశం మీద కూడా అణ్వస్త్ర నిరోధక ఒప్పందం మీద ఎన్పిటి మీద సంతకం చేయని దేశాల్లో మన దేశం ఉంది, ఇరాన్ ఉంది, ఇంకా అనేక దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా సంతకం చేయలేదు. ఎవరికైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అణ్వాయుధాలను చూపించే అమెరికా హిరోషిమా, నాగసాకిల మీద వేసి ప్రపంచాన్ని బెదిరించిన తర్వాతనే కదా మిగిలిన దేశాలన్నీ కూడా వీడు ప్రపంచాన్ని బెదిరించడానికే వేశాడు ఇది అని చెప్పేసి గ్రహించిన తర్వాత అనేక దేశాలు అణ్వాయుధాలు తయారు చేసుకొని నువ్వెంత దూరం నాకు మీరు అంతే దూరం అని చెప్పేసి
చెప్పిన తర్వాత వాడు అదుపులో ఉన్నాడు అమెరికా వాడు. భారతదేశం కూడా అంతే. అటువంటి హక్కు ఇరాన్కి ఎందుకు ఉండకూడదు? ఇరాన్కే కాదు, ఏ దేశానికైనా కాదు. బెదిరించే నిత్యం నేను చంపేస్తా, నేను పొడి చేస్తా అని చెప్తా ఉంటే ఇరాన్ అయినా ఇంకో దేశమైనా అటువంటి రైట్ కలిగి ఉంది, ఆత్మరక్షణ రైట్. ఇప్పటి వరకు అనేక దేశాలు మొత్తం ఎక్సెప్ట్ అమెరికా మేముగా ముందు అణ్వాయుధాన్ని వినియోగించము అని చెప్పేసి వాగ్దానాలు చేశారు. అమెరికా ఇంతవరకు అటువంటి వాగ్దానం చేయలేదు. ఎందుకని చేయలేదు? దాని కడుపులో ఉంది, బెదిరించడానికో లేకపోతే ఇంకోటి అనేది. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు ట్రంప్ ఏం చెప్పినప్పటికీ, పైకి ఏం చెప్పినప్పటికీ, ఈ వివాదాన్ని పశ్చిమాసియాలో తలెత్తినటువంటి ఈ వివాదాన్ని మరింత ఎగదోసేందుకు చూస్తున్నట్టుగానే అనిపిస్తా ఉంది తప్ప, అయితే అంతిమంగా ఏం చేస్తాడు అనేటువంటిది కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే, ట్రంప్ ఊహించినట్టుగా లేదా ఇజ్రాయెల్ ఊహించినట్టుగా ఇరాన్ ప్రతిఘటన ఈ స్థాయిలో ఉంటుందని, టెహరాను ఇతర టెల్ అవీవు ఇతర ఇజ్రాయెల్ నగరాల మీద ఆ విధంగా విరుచుకుపడుతుందనేటువంటిది బహుశా వాళ్ళు ఊహించుండరు. అది మిస్కాలిక్యులేషన్ చేసినట్టుగా అనేక మంది ఇప్పటికే రాస్తున్నారు ఇజ్రాయెల్ వాడు. అందుకని ఆ మిస్కాలిక్యులేషన్ నుంచి ఇజ్రాయెల్ ను బయటపడాలన్నా లేకపోతే అమెరికా పరువుగా బయటపడాలన్నా గానీ శాంతి పేరుతోటి ఏమన్నా చేస్తాడా, అందుకోసమే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడా అనేటువంటిది కూడా కొంతమందిలో ఉన్నమాట వాస్తవం. ఏమిటి అనేటువంటిది మనకి ఎక్కువ రోజులేం పట్టదు ఇది. అందుకని ట్రంప్ ఏ రీత్యా చూసుకున్నప్పటికీ తన అవసరం కోసం అవకాశవాదంతో వ్యవహరించడం తప్ప చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి కాదు. అటువంటి నాయకత్వ లక్షణాలు కూడా అతనికి లేవనేది నా రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక జిమ్మీ కార్టర్ తప్ప ఎప్పుడైతే 1906లో కానివ్వండి, 1919లో కానివ్వండి, దాని తర్వాత 2010లో ఒక జిమ్మీ కార్టర్ తప్ప తర్వాత బరాక్ ఒబామా కూడా రక్తంతో తడిసిన చేతులు ఏదైతే చెప్తున్నారో అలాగే ఉన్నాయి. కాకపోతే ఈరోజు తన పెత్తనాన్ని కాపాడుకోవడానికే ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. అందులోనే ప్రతిసారి జోక్యం చేసుకొని అది మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే G7 సమిట్ సంబంధించింది కెనడాలో జరుగుతున్న సమయంలోనే అర్ధాంతరంగా అక్కడ బయటికి వచ్చారు. దానికి కారణాలు ఏమంటున్నారంటే మైక్రోన్కు ఆయనకి ఏదో క్లాషెస్ వచ్చాయని. వాస్తవానికి ఆనాడు తెలవీవ్ మీద ఏదైతే దాడి జరిగిందో ఒక్కసారి అవాక్కైన ట్రంప్ వెనక్కి తిరిగి వచ్చేశారు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? ఇంకొక విషయం, ఈరోజు మనం జోడించిన మన వినోద్ గారు చెప్పినట్టయితే ఒక ఇస్లామిక్ దేశం అయినంత మాత్రాన ట్రంప్ అతన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మనం అనుకోవచ్చా? జమీల్ గారు, మీకు మస్తానరావు గారికి, కోటేశ్వరరావు గారికి, వినోద్ కుమార్ గారికి, మన ఫోర్ సైడ్ ప్రేక్షకుల నమస్కారం. ఖచ్చితంగా అంటే ఇక్కడ మతం పక్కన పెట్టండి, ప్రపంచ పోలీస్ పాత్రను ఎందుకు వహిస్తుంది అమెరికా? అసలు చట్టం అనేది నోబెల్ బహుమతి గురించి ఎంత అంటే ఎటువంటి వాడైనా ట్రంప్ కనుక నోబెల్ బహుమతి ఇస్తే అంతకన్నా దుర్మార్గమైన బహుమతులకే కళంకం వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే దీనికి వ్యతిరేకమైన బహుమతి ఏమైనా ఉంటే ట్రంప్కి ఇవ్వాలి. అట్లా మిగతా వాళ్ళు సచివులు గురువింద గింజల సామెత అన్నట్టు మిగతా వాళ్ళు పంచోళ్ళు ఏం కాదు, కానీ రూజ్వెల్ట్కి వచ్చినప్పుడు కారణం ఉన్నది. అట్లాగే మనకు ఈ వుడ్రో విల్సన్కి వచ్చినప్పుడేమో నానాజాతి సమితి విఫలమైన సందర్భంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటులో కొంత కీలక పాత్ర వహించి ఉండాలి, దాని మీద వస్తుంది. అట్లాగే మనకు ప్రపంచ పురోగతిలో ప్రజాస్వామ్య అవగాహన కల్పించడం, దాని మీద జిమ్మీ కార్టర్కి వచ్చినా కూడా, డిప్లొమసీలో మనకు ఒబామాకు వచ్చినా కూడా కొంతవరకు మిగతా అధ్యక్షుల కంటే మెరుగైన వాళ్ళే. కోటేశ్వరరావు గారితో పూర్తి ఏకీవిస్తూనే అందులో ఇప్పుడు మా నల్లవాళ్ళలో కొంచెం వీడు తెల్లవాడు అన్నట్టు కొంచెం తేడా ఉంటుంది అంత. అందుకని వాళ్ళకి ఇవ్వడంలో కొంత అర్థం ఉండొచ్చు, కానీ ఇవాళ ఆ చర్చ లేదు. యాక్చువల్ గా ఆయన గురించి ఎవరు ట్రంప్కు శాంతి బహుమతి అంటే హాస్యాస్పదం, ఇంకోటి ఏముండదు. కానీ మొత్తం మనం చూసుకుంటే ఇవాళ ఇరాను మన శక్తిని సరిగ్గా అంచనా వేయలేకపోయింది అమెరికా. అంతకుముందు కూడా ఉక్రెయిన్ శక్తిని కూడా, అంటే ఉక్రెయిన్ శక్తి అంటే ఉక్రెయిన్కున్న వెనక బలాన్ని సరిగ్గా అంచనా వేయకనే రష్యా కూడా 3 రోజులు ముగుస్తుందన్న యుద్ధం 3 ఏళ్ళు అయిపోయినా ముగుస్తలేదు, మనం చూస్తున్నాం అంతే. ఇవాళ చిన్న దేశాలను తమ ఆయుధాలుగా వాడుకుంటూ, అటు ఉక్రెయిన్ వాడుకుంటూ అమెరికా నాటకం ఆడుతుంది రష్యాతో యుద్ధంలో, ఇటు పక్కన ఇజ్రాయెల్ వాడుకుంటూ ఇది చేస్తున్నది. ఒక చిన్న ఊహాజనిత ప్రశ్న నేను వేస్తాను. మన భారతదేశమే కనుక క్రిస్టియన్ కంట్రీ అయి ఉంటే ఇవాళ పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరి కానీ ఇజ్రాయెల్ వైఖరి ఎట్లా ఉంటుండే అని నేను అంటున్నాను. యూరోపియన్ కంట్రీస్ వైఖరి కూడా కాకపోవడం వేరు, కాలేదు కనుక ఇది బతికిపోయినా. ఒకవేళ నిజంగానే ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం కాదు, ఇంత భారతదేశం లాంటి పెద్ద దేశం క్రిస్టియన్ కంట్రీ అయి ఉంటే అటు పాకిస్తాన్ ఇటు చైనా మధ్యన పెద్ద ఎత్తున మనం వాడుకునేది ప్రయత్నం చేసేది కదా. అందుకని అమెరికా చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఎంతసేపు ఇజ్రాయెల్ ను వాడుకొని ఇరాన్ మీద దెబ్బ కొడుతుంది కదా,
మరి ఇరాన్ పాకిస్తాన్ అంట చూసుకొని మేము పాకిస్తాన్ నుంచి ఆయుధాలు తెప్పించుకుంటాం, మా దగ్గర ఆయుధాలు లేవంటున్నాం కానీ తెప్పించుకుంటాం, అణ్వాయుధాలు వాడితే మనం ఒక మాట అన్నప్పుడు పాకిస్తాన్ వైపు అమెరికా కానీ చూడడం లేదు. నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ కు పాకిస్తాన్ మీద కోపం ఉంది, కాదనట్లేదు. అవుట్ రైట్ గా మనం సమర్థించిన దేశం ఇజ్రాయెల్, మనకు ఓ రకంగా చెప్పాలంటే ఏది మొన్నటి పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో. అట్లా చూసుకుంటే మనకు పాకిస్తాన్ వైపు ఒక్క కన్నేసి ఉంచు అని అమెరికా చెప్తే ఇజ్రాయెల్ బాంబేసే వస్తుంది. కానీ అమెరికా మాట ఎందుకని లేకపోతుంది అంటే రెండు శక్తివంతమైన దేశాలే, రెండు మంచి దేశాలే, ఇద్దరు మంచి వాళ్ళే, ఈ సక్కులు వలుపుతుంది అమెరికా, ట్రంప్ కూడా. అంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం మాది అన్నిటికంటే ఇప్పుడున్న అధ్యక్షులు, ఇప్పటిదాకా ఉన్న అధ్యక్షుల కంటే వాళ్ళు ప్రస్ఫుటంగా కనపడుతుంది ట్రంప్ మాత్రమే. ట్రంప్ కు నోబెల్ బహుమతి వచ్చుడు తర్వాత కానీ దుర్మార్గమైన బహుమతి ఏదైనా ఉంటే మనమే ఇవ్వచ్చు. ఆయన ఇంతకుముందు కొలిసారావు గారు చెప్పారు కదా, కొన్నిటికి వ్యతిరేక బహుమతులు కూడా వస్తుంటాయి, కొందరికి ఆ పేర్లు చెప్పాను కానీ కొందరికి వ్యతిరేక బహుమతులు కూడా వస్తుంటాయి. అందుకని ఈయన కూడా వ్యతిరేక బహుమతి ఇవ్వాల్సిందే. ట్రంప్ వాళ్ళ ఇరాన్ యొక్క శక్తిని తక్కువ అంచనా వేశారు. 4 రోజులు ఎంత 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ దెబ్బతీయగలిగింది అంటే దాని దగ్గర ఏం లేదనుకున్నారు. అందుకని గతంలో ఒక సామెత ఉంది జమీల్ గారు, అనుమానం పెనుభూతమని. నేను ఇవాళ ఆర్టికల్ రాశాను, అనుమానం పెను యుద్ధంగా దారితీస్తుంది. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో వాళ్ళైతే లేవంటున్నారు. ఉండడం తప్పు కాదు అంటారు వినోద్ కుమార్ గారు అన్నది వాస్తవం. ఉండడం తప్పు కూడా కాదు. ఇప్పుడు మీ దగ్గర ఉండొచ్చు, మా దగ్గర ఎందుకు ఉండొద్దు అని మిగతా ప్రపంచ దేశాలు అంటున్నాయి కదా. లీగల్ గా 9-10 దేశాలు మాత్రమే, లీగల్ గా అంటే అందరికి బహిరంగంగా తెలిసి 9-10 దేశాలు మాత్రమే అణుబాంబులు కలిగి ఉన్నాయి. మిగతా ఇరాన్ కానీ ఇప్పుడు మీరు అన్నట్టు మనకు ఇజ్రాయెల్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ బహిరంగ ప్రకటించుకుంటున్నాయి. కానీ తుంపిళ్ల బలం చూపించడానికి కూడా కొన్ని దేశాలు మా వద్ద కూడా ఆ అణుబాంబులు ఉన్నాయని బెదిరిస్తున్నారు. ఆ లెక్కన ప్రపంచాన్ని 10 సార్లు కదా 100 సార్లు నాశనం చేసేంత అణుశక్తిని ప్రపంచం అంతా సాధించుకున్నది. టెక్నాలజీ ఎవరికి సొంతం కాదు జమీల్ గారి, టెక్నాలజీ ఎవరి సొంతం ఎప్పటికీ ఎల్లకాలం ఉండదు, నేర్చుకుంటుంటాం. కనుక ఇరాన్ దగ్గర ఉన్నాయని అనుమానంతో చేస్తున్నాం అంటున్నారు. కానీ నిన్న ట్రంప్ హెచ్చరిక చూస్తుంటే ఇప్పుడు మొన్నటి దాకానేమో ఇజ్రాయెల్ నాకు తెలియకుండా దాడి చేసింది, నిజంగా తెలియకుండా దాడి చేసిందా మనం అర్థం చేసుకోవాలి. అంటే మస్కాట్ లో జరుగుతున్న సదస్సు కంటే ముందే ఎందుకు దాడి చేసింది ఇజ్రాయెల్ అంటే వాళ్ళు తెలిసినట్టు చేయాలి, నువ్వు కొట్టినట్టు నటించు, నువ్వు ఏడ్చినట్టు నటిస్తా అన్నట్టు. ఇద్దరు కూడా నాకు తెలియదన్నట్టు నేనంటాను, నువ్వు చేసే పని చేయని ఇజ్రాయెల్ కు హామీ ఇవ్వందే ఇజ్రాయెల్ దాడి చేసిందంటారా ఇరాన్ మీద. చేసిన దాడిని సమర్థించుకోవడానికి ఇప్పుడు నిన్నటిదాకా మేము శాంతి వచనాలు కలుపుతాం, ఇద్దరి మధ్య చర్చలు చేస్తాను, అవసరమైతే ఇరాన్ కూడా ఒప్పిస్తానన్న మాట అన్న ట్రంప్ నిన్న ఏదైతే మన సిచ్యువేటెడ్ రూమ్ లకు వెళ్ళిపోయి నిన్నేం చేశారు ఆయన అంటే ఇరాన్ ను ప్రత్యక్షంగా బెదిరిస్తున్నాడు. ఇవాళ మీరు ఎక్కడున్నారో తెలుసు, ఖమైనీ ఎక్కడున్నారో తెలుసు, నాకు గాల్లో అన్ని తెలుస్తున్నాయి, మిమ్మల్ని చంపే ఉద్దేశం మాకు లేదు అంటూనే చంపుతానంటున్నాడు. చంపే ఉద్దేశం లేదంటూనే ఇరాన్ ప్రజల మధ్య ప్రేమ ఉందంటూనే ఏమంటున్నాడు, లొంగిపో అంటున్నాడు. లొంగిపోవడం కాకుండా యుద్ధాన్ని చాలించు అంటున్నాడు. ఈ మాట ఇద్దరు చెప్పాలి కదా. ఒక్కటి మన భారతదేశం మాత్రం ఇద్దరు పక్షాన ఎవరి పక్షాన లేదు, నేను అంగీకరించను కూడా. ఎందుకంటే ఇద్దరు పక్షాలు ఎందుకు లేదంటే మనకి ఇరాన్ తో ఎన్ని సంబంధాలు ఉన్నాయో ఇజ్రాయెల్ తో కూడా అంతే సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ తో టెక్నాలజీ వ్యవసాయం ఎంత సంబంధాలు ఉన్నాయో ఇరాన్ తో కూడా పెట్రోకెమికల్స్, దాంతో పాటు మనం బాస్మతి బియ్యం మనం వాళ్ళకి ఎగుమతి చేస్తున్నాం. చాలా వరకు 16% బాస్మతి బియ్యం మనం ఎగుమతి చేస్తున్నాం. వాళ్ళ నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. వాళ్ళు చైనా, మనము, జపాన్, కొరియా ఈ 4 దేశాలు 4-5 ఆసియా దేశాలు కూడా మనకు ప్రధాన వనరు మనకు ఇరానే కదా. ఉక్రెయిన్ మన రష్యా యుద్ధంలో రష్యా మనకు చౌకగా సప్లై చేసింది తీసుకున్నాం. కానీ మొదటి నుంచి మనకు ఏ రకంగా చూసినా ఇరాన్ ఛాయ్ తాగుతాం మనం. ఇరాన్ తో మంచి సంబంధాలే ఉన్నాయి మనకు. ఇరాన్ కు మన ఇజ్రాయెల్ కు మధ్యన మనం వరకు చెప్పాలంటే మధ్యవర్తితో నేర్చే అవకాశం ఉంటే మనకే ఉంటది, కనుక వాళ్ళకు ఉండదు. ప్రధానమంత్రులు మారవచ్చు, వాళ్ళ మోడీ ఉండొచ్చు, ఓనాడు జవహర్లాల్ నెహ్రూ ఉండొచ్చు, కానీ మన విదేశాంగ విధానం మారలే. కానీ కనుక మనము కొంతవరకు ఏది ఈ 2 దేశాల మధ్యన ఏమైనా దౌత్యపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నిన్న ట్రంప్ మోడీ సంభాషణలు ఏం దొరికిందో తెలియదు, కానీ ట్రంప్ మీద అప్పర్ హ్యాండ్ కావడానికి మోడీ ప్రయత్నం చేసుకుంటున్నాను నేను అంటున్నాను. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒకసారి వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. వినోద్ గారు ప్రస్తుతం ఏదైతే మనం చెప్పినట్టుగా ఒక మాట ఎందుకంటే నా కంప్లీట్ చేయండి. ఎందుకంటే నిన్న ఫోన్ లో మాట్లాడుకునే విషయాల్లో చాలా అంతర్గతంగా చాలా విషయాలు ఉన్నాయని నేను అంటున్నాను. ఆ ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే గతంలో నిక్సన్ తో ఇందిరాగాంధీ గట్టిగా మాట్లాడింది, మోడీ లొంగిపోయింది అమెరికాకి అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం తర్వాత మోడీ రూట్ మార్చి ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్న వాళ్ళ ఇద్దరి కంటే ఏం జరిగింది తెలియదు కనుక
అప్పుడు ఇందిరాగాంధీ నిక్సన్ తో ఎంత గట్టిగా మాట్లాడిందో నీ మధ్యవర్తిత్వం అవసరం లేదు, నువ్వు చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకునే క్రమంలో మాత్రమే ఇవాళ ఫోన్ సంభాషణలు ముందుకు తీసుకొస్తున్నారు అనుకుంటున్నాను. మోడీ తన వైఫల్యాలను కప్పించుకోవడానికి దీన్ని వాయిదాగా వాడుకుంటున్నారని అనుకుంటున్నాను. రైట్, ఇదే విషయంపై ఒకసారి గాలి వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వినోద్ కుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పినట్టుగా గతంలో ఏదైతే ఉన్నదో ఒకసారి ఇదే అమెరికాకు సంబంధించింది ఇరాక్ లో కూడా అణుబాంబులు ఉన్నాయని ఒకవారి లేదు అని చెప్పినప్పటికీ ఇరాక్ మీద దాడి జరిపి అనేక దాన్ని ధ్వంసం చేసేసారు. తర్వాత చూసినప్పటికీ అది సిరియా కానివ్వండి లేకపోతే ఇంకా ఇతరతర దేశాలు కానివ్వండి పూర్తిగా ధ్వంసమైనట్టుగా మనం చేస్తున్నారు. ఈరోజు గజాలో కూడా అదే పరిస్థితి ఉన్నది. మన మిత్రులు ఇప్పుడు మనకు సంబంధించిన బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ విషయంలో వస్తే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఎప్పుడైతే జరిగిందో ఆ యుద్ధంలో ఇందిరాగాంధీ ఎలాంటి దౌత్యం మీకు అవసరం లేదు, మీరు మాట్లాడే అవసరం లేదని అక్కడి నుంచి తిరస్కరించి తర్వాత ఏదైతే తన ప్రాబల్యంతో తనకు సంబంధించిన శక్తితో ఒకసారి పాకిస్తాన్ మీద దాడి జరిపి రెండు దేశాలను విడగొట్టడానికి కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. కానీ ఈరోజు ట్రంప్ నేనే ఆపాను అంటే ఒక చిన్న రిఫ్ట్ను ఒక యుద్ధంలాగా ప్రకటించుకొని నేనే దాన్ని శక్తివంతంగా ఇద్దరి మధ్య నేను అక్కడే డిప్లొమసీగా నేను వ్యవహరించి ఇద్దరిని ఆపాలని చెప్తారు. ఎంతవరకు నిజం? రేపు రాబోయే కాలంలో కూడా ఇదే విషయంలో యుక్రెయిన్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది, ఇరాన్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఈ విషయంపై దీన్ని ఎలా స్పందిస్తారని మీరు? అంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఇప్పుడు ఒక ట్రంప్ మాత్రమే లేడండి సీన్ లా, ట్రంప్ ఒక్కరు మాత్రమే లేరు సీన్ లా. ఇవాళ మొత్తం ప్రపంచమంతా కూడా వాణిజ్యపరమైన ఒప్పందాలు చాలా కీలకం. వాణిజ్యపరమైన ఒప్పందాల తర్వాతనే ఏదైనా వాళ్ళ మిగతా అంశాలు వస్తాయి. సో వాణిజ్యపరమైన ఒప్పందంలో భాగంగా ఇవాళ ఈ అమెరికా అనేది తన మొత్తం ప్రపంచాన్ని ఎందుకు ఆధిపత్యం చేసుకోగలుగుతుందంటే టోటల్ ప్రపంచంలో ఉన్న ఈ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా తమ గుప్పిట్లో ఉన్నాయి. కాబట్టి ఇవాళ ట్రంప్ నిర్ణయిస్తేనే పాకిస్తాన్కు ఆయుధాలు వస్తాయి, ట్రంప్ ఆదేశిస్తేనే, ట్రంప్ చేస్తేనే మిగతా దేశాలకు ఆయిల్ సరఫరా అవుతుంది. అంటే ఈ రకంగా వాళ్ళ అగ్రిమెంట్స్ కానీ, చట్టాలు కానీ, అంతర్జాతీయ ఒప్పందాలు కానీ ఇవన్నీ కూడా నిర్ణయించే దశకు ఇలా అమెరికా చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్నది. ఐక్యరాజ్య సమితి పేరుకు మాత్రమే ఉంది, పేరుకు మాత్రమే ఐక్యరాజ్య సమితి ఉంది. అందులో అమెరికా చెప్పినట్టే నిర్ణయాలు జరుగుతున్నాయి ఐక్యరాజ్య సమితులు తప్ప ఐక్యరాజ్య సమితి చెప్పినట్టు నిర్ణయాలు జరగట్లేదు. అందుకే ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే ట్రంప్ అనేవాడు వ్యాపారవేత్త కావచ్చు, కానీ మొత్తం ప్రపంచ పాలకుడు. ఇవాళ ఒక్క అమెరికా దేశం ప్రపంచ పాలకుడు ఎట్లయితారో అని అడగచ్చు. ఇవాళ నేనేమంటున్నానంటే ప్రపంచ పాలకుడు అని మనం ఎందుకు అనాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడదంటే టోటల్ ప్రపంచంలో నిర్ణయాలన్నీ కూడా ఇవాళ అమెరికా నిర్ణయిస్తున్నది. అందుకే ట్రంప్ ఆ రకంగా కరాఖండిగా చెప్పగలుగుతున్నాడు. ఇవాళ నేను ఈ పాకిస్తాన్ ఇండియాను యుద్ధం ఆపగలిగాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఎట్లా చెప్పగలుగుతున్నాడు అంటే నువ్వు లొంగిపోయావు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. ఇలా పాకిస్తాన్ లొంగిపోయింది, ఇండియా కూడా లొంగిపోయింది అమెరికాకు, కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు. నా వల్లనే వాళ్ళిద్దరు మెడలు వంచగలిగాను, వాళ్ళ వాణిజ్య వ్యాపార సంబంధాలను గుర్తు చేశాను, అట్లాగే అణుయుద్ధాన్ని ఆపగలిగాను అని చెప్పేసి ట్రంప్ చెప్తున్న దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది, లేదని కాదు. ఖచ్చితంగా అలా కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ముందైతే వాణిజ్య ఒప్పందాలు, వ్యాపార ఒప్పందాలు అనేది అత్యంత కీలకం కాబట్టి ఇవాళ ఇద్దరు లొంగిపోవాల్సి వచ్చింది. ఇద్దరిని లొంగదీశాడు చైనా కోసము. చైనాతో వ్యాపార సంబంధాలను కంటిన్యూ చేయాలంటే ఇవాళ పాకిస్తాన్ తో యుద్ధం ఆగాలి. పాకిస్తాన్ తో యుద్ధం ఆగాలంటే భారత్ ను కంట్రోల్ చేయాలి. సో ఇవంతా లింక్ ఉంది. ఈ లింక్ తోనే ఇవాళ అమెరికా వచ్చి సడన్ గా వచ్చి ఇవాళ ఆపగలిగింది. అది వాస్తవం. నిజంగా చెప్పాలంటే అమెరికానే యుద్ధం ఆపింది తప్ప అమెరికా జోక్యం లేకుండా ఆగింది అనడం అబద్ధం. రెండవది, ఇవాళ ట్రంప్ మళ్ళీ ఇరాక్ యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపగలగా కెపాసిటీ ఉన్నవాడే. ఎందుకు ఆగకుండా నడుస్తుంది అంటే అక్కడ మళ్ళీ అమెరికా ప్రయోజనాలు, రష్యా ప్రయోజనాలకు ముడిపడతలేవు. వాళ్ళిద్దరి ప్రయోజనాలు ముడిపడితే ఇప్పటివరకు యుక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది. కానీ అక్కడ ఏమైంది, ఆ యుక్రెయిన్ మీద నీదా పెత్తనం నాదా పెత్తనం అనే పరిస్థితి కాడికి వచ్చేసరికి ఇవాళ ఆ యుక్రెయిన్ అధ్యక్షుడు అతి చిన్న దేశమైనా సరే తిరుగుబాటు చేయగల కెపాసిటీ కొంత ఉన్నోడు కాబట్టి ఇవాళ నీ మాట ఏంది, నా దేశ ప్రయోజనాల విషయంలో నువ్వేంది జోక్యం చేసుకునేది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇలా కొంత వెనుక తగ్గాడు ట్రంప్. కానీ అదే యుక్రెయిన్ అంతకుముందే లొంగిపోయింటే యుద్ధం ఎప్పుడు ఆగిపోయింది. కానీ ఇంకా కొనసాగడానికి కారణం ఏంటంటే
అంతో ఎంతో గట్టిగా నిలబడుతున్నాడు ఇలా యుక్రెయిన్ అధ్యక్షుడు కాబట్టి. సో కాబట్టి నేనేమంటున్నానంటే ప్రపంచం ఎప్పుడు కూడా ఈ వాణిజ్య వ్యాపార ఒప్పందాల మీదనే ఎక్కువ శాతము ఆధారపడి ఉంటది నిర్ణయాలు అనేది. ఇవాళ మనకు ఐక్యరాజ్య సమితి తీర్మానాలన్నీ చూడండి, మీరు ఐక్యరాజ్య సమితి నిర్ణయాలన్నీ చూడండి, మాక్సిమం మీరు చట్టాల కంటే, మానవ హక్కుల ఉల్లంఘన కంటే, లేకపోతే ఇతర విషయాల కంటే కూడా, హింస కంటే కూడా వ్యాపార ప్రయోజనాలు అత్యంత కీలక భూమిక పోషిస్తాయి అక్కడ నిర్ణయాలు జరిగేటప్పుడు. కాబట్టి ఇవాళ ఈ రోజు కూడా జరిగేది కూడా అదే. ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణాలు కూడా అవే. ఏ యుద్ధం మీద ఇప్పుడు అక్కడ ఇరాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇజ్రాయెల్ కు యుద్ధం చేయాల్సిన అవసరం ఏంది అంటే, అక్కడ కనుక అణు బాంబులు కనుక ఒకవేళ ఇరాన్ తయారు చేసుకుని కంప్లీట్ గా పెట్టుకోగలిగితే అక్కడ ఫస్ట్ అటాక్ జరిగేది ఇజ్రాయెల్ మీదే. ఫస్ట్ అసలు ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ లేకుండా పోతుంది. సో ఇజ్రాయెల్ లేకుండా పోకుండా ఉండడానికి ఇవాళ ఇజ్రాయెల్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నది? ప్రధానంగా ఏదైతే ట్రంప్ ఉంది, అటు బ్రిటన్ ఉంది. ఈ వాళ్ళిద్దరే కదా ఇలా ఇజ్రాయెల్ అనే దేశాన్ని యొక్క అస్తిత్వాన్ని తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ ఇలా ఎక్కడదండి? యాక్చువల్ గా ఇజ్రాయెల్ లేనే లేదు. ఒకప్పుడు పాలస్తీనే ఉంది, కానీ ఇప్పుడు అంతా ఇజ్రాయెల్ ఉంది ఆడ. సో కాబట్టి ఇవాళ టోటల్ ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ పాలస్తీన్ అస్తిత్వాన్ని క్లోజ్ చేయించిన వాళ్ళే ఈ బ్రిటన్ అండ్ అమెరికా. సో ఈ రెండు దేశాలు కలిపి ఇవాళ మళ్ళీ ఇజ్రాయెల్ యుద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నాయి, ప్లస్ యూరోప్ దేశాలు కూడా దాన్ని సమర్థిస్తున్నాయి. కారణం ఏంటంటే క్రిస్టియన్ కంట్రీస్ కాబట్టి. సో ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ ముడిపడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఇజ్రాయెల్ ఇవాళ అతి చిన్న దేశమైనా సరే, ఇన్నిసార్లు అటాక్ చేసినా సరే, ఒకవైపు అమెరికా, మరొకవైపు బ్రిటన్ సపోర్ట్ వల్ల ఇలా ఇజ్రాయెల్ నిలదొక్కోగలిగింది. రేపు ఇజ్రాయెల్ ఆ పాలస్తీనా అసలు గాజా అస్తిత్వమే లేకుండా కంప్లీట్ గా పోయే అవకాశం ఉంది. ఇంకా అవసరమైతే ఇంకో ప్రాంతం వాళ్ళు ఇస్తా అంటున్నారు. ఇప్పటికే అమెరికా ఒక ప్రతిపాదన కూడా చేసింది, మీరు ఇక్కడికి వెళ్ళి తరలిపోయిన పాలస్తీనా ప్రజలంతా అని చెప్పేసి. అంటే పాలస్తీనా అస్తిత్వమే లేకుండా ఇవాళ జరుగుతున్న కుట్ర కూడా అక్కడ జరుగుతున్నది. దానికి ఇరాను పాలస్తీనా అస్తిత్వాన్ని కాపాడాలి అని ఒక దృక్పథం ఇరాన్ కూడా ఉంది. బట్ ఏం చేయలేని పరిస్థితి ఇరాన్. ఇవాళ అణ్వాయుధం కనుక ఇరాన్ తయారు చేసుకోగలిగితే చాలా ప్రపంచంలో పోటీనిచ్చేది ఇవాళ ఈ దేశాలకు. కానీ ఇవాళ దాన్ని తయారు చేసుకోకుండా దాన్ని మొత్తం కంట్రోల్ చేస్తున్నది ఇవాళ అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, బ్రిటన్ కానీ. కాబట్టి ఇవాళ మనం ఆ దృక్కోణం నుంచి వెళ్ళి కీలకంగా చూసుకుంటే, మనం ఇవాళ నోబెల్ ప్రైజ్ కు అనర్హుడు ఎవరైనా ఉన్నారంటే ట్రంపే. మొత్తం ఇప్పటికీ ఇంతమంతా మానవ హోమం జరుగుతుందంటే దాని వెనుక ట్రంప్ కారణం ఉన్నాడు, దాని వెనుక ఇజ్రాయెల్ కారణం ఉంది, దాని వెనుక వ్యాపార సామ్రాజ్యాలు కారణమై ఉన్నాయి. ఓకే, ఇదే విషయంపై ఒకసారి కోటేశ్వరరావు గారికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రుడు వినోద్ కుమార్ గారు చెప్తున్నారు, గాలి వినోద్ గారు చెప్తున్నారు, ఈ విషయంపై మీరు ఏకభిస్తారా? అంటే మనం ఒకసారి చూస్తే ఇజ్రాయెల్ ఈజ్ ది జేవిష్ కంట్రీ. ఎప్పుడైతే మనం అమెరికా చూస్తామో అది కంప్లీట్గా క్రిస్టియానిటీ. యూకే కూడా క్రిస్టియానిటీలో ఎక్కువ భాగం. కొద్దిమంది మాత్రమే ఉన్న జేవిష్ ఈరోజు అమెరికా సపోర్ట్తోనే ఇంత రెచ్చిపోయి మాట్లాడుతుంది. ఒక ఫలిస్తీనా, ఇంతకుముందు ఒక ప్రపంచ పటంలోనే లేని ఇజ్రాయిల్ ఈరోజు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా తన బలాన్ని ఒక్కసారిగా చూపిస్తూ అంత అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాల మధ్యలో ఉన్న ఇజ్రాయిల్ ఇంత గట్టిగా ఉన్నదంటే కేవలం అమెరికా సపోర్ట్ మాత్రమే, యూకే సపోర్ట్ మాత్రమే, అలాగే అనేక దేశాలు అతనికి సపోర్ట్ చేస్తున్నారని మనం ఒకసారి చరిత్రలో చూసినట్లయితే జేవిష్ ఈజ్ ఏ స్మాల్ రిలీజియన్, కాకపోతే క్రిస్టియానిటీ అయితే మాత్రం పెద్దగా ఉన్నది. ఇంకొక విషయం మనం చూసినట్టయితే మనకు సంబంధించిన ఈ దౌత్య ఏదైతే జరుగుతున్నదో ఆ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం కొనసాగిస్తే మాత్రం ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ మొత్తం అకలాతుకలమైపోతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? జరుగుతున్నటువంటి దాన్ని మత కోణంలో చూడటం అనే దాని మీద నేనైతే ఏకీభవించనండి. ఎందుకు అంటే దీనిలో మత కోణం కనుక అయ్యేట్లయితే యూదులు మరి చరిత్రలో చూసినప్పుడు మరి హిట్లరు క్రిస్టియను ఆ యూదుల్ని ఏ విధంగా హతమార్చాడో మనం చూసాము. అదేవిధంగా అనేక దేశాల్లో యూదులు క్రైస్తవులుగా అధికారంలో ఉన్నప్పుడు అనేక దేశాల్లో యూదులను ఏ విధంగా ఊచకోతగా చూసాము. చారిత్రకంగా కూడా మత యుద్ధాలు, ఎందుకంటే యూదు మతం నుంచి ఆవిర్భించిందే క్రైస్తవం మీద తిరుగుబాటుల నుంచి వచ్చిందే ఇస్లాం. ఇది మనకి మతాల చరిత్రను చూసినప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. అందువలన ఇది మత కోణం అయ్యేట్లయితే మరి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ కి అనుగుణంగా మరి ఈయనేమో హిందుత్వ పక్క హిందుత్వవాదిని చెప్తాడు, అది
ఏమిటి ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడానికి భారతదేశం? రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి వాటిలో కొన్నిటితో నేను ఏకీభవించట్లే. ఎందుకు అంటే నిన్నగాక మొన్న ఐక్యరాజ్య సమితిలో గాజాలో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపండి అనేటువంటి ఒక తీర్మానం పెడితే భారతదేశం దానికి ఎస్ అని ఓట్ చేయాలా, నో అని ఓట్ చేయాలా? నో అని ఓట్ చేయడానికి ధైర్యం లేదు, ఎస్ అని ఓట్ చేయడానికి అంతకంటే ధైర్యం లేదు, అబ్స్టైన్ అయింది. అంటే ఏమిటి దాని అర్థం ఏంటి? కానివ్వండి, మీరు కానివ్వండి, మారణ హోమం కానివ్వండి, మేమేం పట్టించుకోము, మాకేం సంబంధం లేదు అని చెప్పేసి పరోక్షంగా ఇజ్రాయెల్ని సమర్థించడం తప్ప అబ్స్టైన్ అయినటువంటి దేశాలన్నీ కూడా ఆ దేశాల సంరక్షణ. భారతదేశం 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం, మన అలీన విధానానికి వ్యతిరేకమైనటువంటి వైఖరి, అమెరికా అనుకూలంగా ఇజ్రాయెల్కి అనుకూలమైనటువంటి వైఖరి, అదేవిధంగా ముస్లిం వ్యతిరేకతకు ఇదొక ఇండికేషన్ గా మనకి కనిపిస్తూ ఉంది. రెండోది, ఇరాన్ మిత్రదేశం అనేటువంటిది మనకి చారిత్రకంగా తెలుసు. కానీ ఆ ఇరాన్ దగ్గర మీరు కనుక చమురుకునేట్లయితే మీ సంగతి తేలుస్తానని చెప్పేసి జో బైడెన్ లేదా ట్రంప్ ఎవడైనా కానివ్వండి బెదిరిస్తే మనం బట్టలు తడుపుకొని ఇరాన్ దగ్గర ఆయిల్ కొంటాం మానేశాం. మంది అలీన విదేశాంగ విధానమా, లేకపోతే అమెరికా బెదిరింపులు లొంగిపోయేటువంటి విధానమా మంది? వలన జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలని మత కోణంలో చూడటం కాదు, ఇది మొత్తంగా అమెరికా ఆధిపత్యానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. అందువల్ల ఎందుకని యూదు దురహంకారులకి, ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వవాదులకి ఎందుకు అంటే రెండు అదే ఒకటే, ముస్లిం వ్యతిరేకత, వీళ్ళకి ముస్లిం వ్యతిరేకత, వాళ్ళకి ముస్లిం వ్యతిరేకత, అరబ్ వ్యతిరేకత. అది అసలైనటువంటి కారణం వీళ్ళిద్దరి మధ్య. లేకపోతే ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని భారతదేశం సమర్థించడం ఏంటి? పాలస్తీనాను సమర్థించి పాలస్తీనాను గుర్తించినటువంటి మన దేశం ఆ పాలస్తీనా ప్రాంతంలో పిల్లల్ని, మహిళల్ని ఆ విధంగా చంపుతా ఉంటే దాన్ని ఆపండియా అని చెప్పేసి 149 దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ చేస్తే మేమేం పట్టించుకోము, మాకేమైనా సంబంధం లేదు అని చెప్పంటే ఏంటి? ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని ఆమోదించడమా కాదా? అమెరికా ఒత్తిడికి లొంగటమా కాదా? అందుకని పైకి ఏమన్నా చెప్పొచ్చు, కానీ ఆచరణ ఏమిటనేటువంటిదే చూడాలి. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా గట్టిగా మిగిలిన అనేక దేశాలు వాయిస్ చేశాయి. కానీ మన ప్రధానమంత్రి గారు మన దేశం ఏమన్నా వాయిస్ చేసిందా ఇంతవరకు? ఏం లేదు. జరుగుతున్నటువంటి దాని మీద ఏముంది? ఇప్పుడు మనం ప్రపంచ రాజకీయాల్లో మనం జోక్యం చేసుకోవాలి, లేకపోతే మన వైపు తిప్పుకోవాలి, మన విశ్వగురువుగా మన దేశాన్ని మార్చాలి అని కబుర్లు చెప్పడం తప్ప మన పాత్ర ఏముంది? ఉక్రెయిన్ విషయంలో కావచ్చు, గాజా హమస్ కావచ్చు, లేదా ఇప్పుడు తాజాగా దీనిలో కావచ్చు, ఎక్కడ అసలు మన వాయిస్ ని పట్టించుకునే వాళ్ళు కానీ మన వాయిస్ ని అడిగేవాళ్ళు కానీ ఉన్నారా? లేరు. ఎందుకని లేరు? బికాస్ మనం అమెరికా తోటి అంటగాగటానికి యుద్ధపడుతున్నాం. ఇదే రీజన్. ఇదే విషయంపై ఒకసారి మనం మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో మునిగి ఉన్న అమెరికా కేవలం తన ఆయుధాలను వేరే దేశాలకు అమ్ముకుంటూనే ఈరోజు తన ఆర్థిక బలాన్ని కూడా చూపెట్టుకుంటుంది, అలాగే పెత్తనం కూడా సాగిస్తున్నది. కాకపోతే దీంట్లో ఒకసారి మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఏ చైనా అయితే సెకండ్ సూపర్ పవర్గా వచ్చిందో, ఏ రష్యా అయితే సూపర్ పవర్గా వచ్చిందో, వారు కూడా ఈరోజు అమెరికాకు సంబంధించి చూసి కొంచెం జంకుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ విషయంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? సార్, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అమెరికా అనేది ఎక్కడ ఏ మూల వివాదం జరిగినా, లేదంటే వాణిజ్యానికి సంబంధించిన తన ఒక పెద్దన్న పాత్రలాగా ఉండే విధంగా వ్యవహరిస్తుంది. అక్కడ జో బైడెన్ ఉన్నా కూడా, లేదంటే ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పటికీ కూడా ఆ విధానాలను అయితే కొనసాగిస్తున్నారు. అంటే అమెరికా అందరికీ కూడా లీడ్ రోల్ లో ఉంది తాను అనేది అది ఎప్పటికప్పుడు చెప్తూ వస్తూ ఉంటది. అయితే నేనేంటంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినా, లేకపోతే వినోద్ గారు చెప్పినప్పుడు కూడా మన భారతదేశం విషయానికి వస్తే మనము ఇంత అభివృద్ధి చెందుతూ 4వ స్థానానికి చేరుకున్నాము. చాలా ర్యాపిడ్ గా వెళ్తా ఉంది మన అభివృద్ధి ప్రపంచ దేశాలతో పోలిస్తే అన్నప్పుడు, మనం పాకిస్తాన్ విషయంలో వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు ఇరాన్ విషయంలో ఒక ప్రకటన అక్కడ తప్పు జరిగింది,
ఇజ్రాయెల్ ముందుగా వెళ్ళి దాడి చేసింది, తప్పు ఇజ్రాయెల్ అని చెప్పడానికి కానీ, లేదంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో అక్కడ ఒక తీర్మానం ఆమోదించేటప్పుడు అక్కడ మనము యాక్చువల్గా మనము భారతదేశం అనేది శాంతి కాముక దేశంగా పిలుస్తారు ప్రపంచంలో ఎప్పుడు. సో దానికి ఒక ప్రతి చెప్పే విధంగా, అది ఏ విధంగా మనం శాంతి కాముకులను చెప్పే విధంగా అక్కడ చిన్నపిల్లలు అందరూ, మహిళలు అందరూ కూడా అక్కడ చంపివేయబడతా ఉంటే దాన్ని ఎందుకు మనం ఖండించలేకపోతున్నాం అనేది కూడా ఇప్పుడు భారతదేశం మీద భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఎందుకు ప్రకటించలేకపోతుంది, ఎందుకు అమెరికా లాంటి దురహంకారపూరిత దేశాన్ని సమర్థిస్తున్నాం, వాళ్ళకి ఎందుకు లొంగి ఉంటున్నాం అనేది కూడా చాలా మంది భారతీయులు ప్రశ్నిస్తున్నారు. మన ఇండియా పాకిస్తాన్ విషయంలో ట్రంప్ ఆ విధంగా ప్రకటన చేయటాన్ని ఎవరూ సహించట్లేదు. ట్రంప్ ఎవడండి ఇక్కడ మాట్లాడటానికి ఇండియా విషయం మీద అనేది కూడా ఒక రెవల్యూషనరీగా వచ్చింది. దాని తర్వాత అది గ్రహించిన నరేంద్ర మోడీ గారు కానీ, వాళ్ళ భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కానీ అది నష్ట నివారణ చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం. ఖచ్చితంగా మీరన్న ప్రశ్న ఏంటంటే అది తన వాణిజ్యాలని, అంటే అమెరికాలో చూసుకుంటే ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, అమెరికా పౌరుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. ఒక పక్కన ట్రంప్ లాంటి వ్యక్తి తీసుకుంటున్న అపసవ్య నిర్ణయాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. కోర్టులో కేసులు కావచ్చు, లేకపోతే వలసదారుల మీద తీసుకున్న చర్యలు కావచ్చు, విద్యార్థుల మీద కావచ్చు, ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి కూడా విదేశాల్లో ఇటు వేరే దేశాలన్నీ కూడా వాటిని ఆమోదించట్లేదు. ఈవెన్ వాళ్ళ దేశంలో కూడా వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ తట్టుకుంటానికి వాళ్ళు ఇవన్నీ కూడా దారి మళ్లించడానికి అన్నట్టుగా ఉక్రెయిన్ రష్యా దానికి సంబంధించి, లేకపోతే ఇండియా పాకిస్తాన్కి సంబంధించి, లేదంటే ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించి తామేదో పెద్ద ఓడంపోటు చేస్తా ఉన్నట్టుగా ఒక ప్రకటనలు ఇచ్చుకుంటూ మేము చెప్తేనే ప్రపంచం నడుస్తుంది, మేము చెప్తేనే ఇప్పుడు ఆయన అది ఎంత దురంకారం చూడండి. ఇరాన్ లొంగిపో అని చెప్పడం అంటే ఏంటి? ఒక పక్కనేమో ఇజ్రాయెల్ వెళ్ళి ముందుగా దాడి చేసింది, వీళ్ళేమో అణ్వాయుధాలు కలిగి ఉంటారు, అమెరికా అణ్వాయుధాలు కలిగి ఉంటుంది, లేకపోతే మిగతా దేశాలన్నీ ఉంటాయి, వాళ్ళ మీద ఇరాన్ కొద్దిగా బలహీనంగా ఉంది కాబట్టి సో దాని మీద ముందుగా ఇజ్రాయెల్ దాడి చేసినప్పటికీ కూడా అది ఎక్కడా ఖండించకుండా అతను ఇంకా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ ఇరాన్ బెదిరిస్తా మాట్లాడుతున్న పరిస్థితి. దాన్ని భారతదేశం కూడా ఖండించాడు పరిస్థితి. చాలా దేశాలు ఏంటంటే ముందు అసలు ఎట్లా ఉన్నా కూడా అక్కడ ఏం జరుగుతుంది, న్యాయం ఎటువైపు ఉంది, ముందు అక్కడ మోరల్ సపోర్ట్, అంటే ప్రపంచంలో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి సంబంధించి మన దౌత్యపరంగా మనం మన సార్వభౌమత్వాన్ని నిరూపించే విధంగా ఒక ప్రకటన చేయాలి. అలా చేయకుండా అమెరికా అనుకూల వైఖరి ఎందుకు అవలంబిస్తున్నాం అనేది పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా ఉంది ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఆ విధమైన వైఖరి అమెరికాను ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు. అందుకనే కదా పాతయన్నీ కూడా గుర్తించుకుంటున్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు వెళ్ళి అంత కఠినంగా ఎలా చెప్పగలిగారు, భారతదేశ సార్వభౌమత్వం విషయంలో మీరెవరూ కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పగలిగారు ఆ రోజు. ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నాం అనేది అందరూ రిమైండ్ చేసుకుంటున్నారు అందరూ కూడా. సో అలాంటి వైఖరి ఉండాలని ఎప్పుడు కూడా కోరుకుంటారు. అమెరికా వాణిజ్యం మనం నిలిపేసినా ఏం కాదు, మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నాం. అయితే దౌత్యపరంగా అది ఒక పెద్ద దేశం కాబట్టి, అగ్రరాజ్యంగా ఉంది కాబట్టి మనం స్నేహ వైఖరిని అయితే కొనసాగిస్తాం. కానీ భారతదేశం మీద ఆధిపత్యం చెలాయించే ధోరణులు మాత్రం ఏమాత్రం భారతీయులు ఎవరు కూడా సహించరు అనేది కూడా ఇక్కడ అందరూ కూడా గమనించారు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నట్టుగా కరెక్ట్ గా ఒక విషయం వస్తే పాకిస్తాన్ ఇండియాకు సంబంధించిన విషయానికి వస్తే మాత్రం ఏ జోక్యం చేసుకున్నదో అమెరికా ఇమీడియట్లీ మనం ఏం చెప్పామంటే మీరు మా దాంట్లో జోక్యం చేసుకోవడానికి అవసరం లేదు అని చెప్పాం. కానీ ఎప్పుడైతే ఇరాన్ విషయంలో, గజా విషయంలో ఇంకొక విషయం మనం చెప్పాల్సింది ఏంటంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనేక దేశాలు వ్యతిరేకించినప్పటికీ, దానికి సంబంధించిన అక్కడ ఏదైతే ఇజ్రాయెల్ దాడి జరుగుతుందో దాన్ని వ్యతిరేకించినప్పటికీ భారత్ మాత్రం కేవలం స్పెక్యులేటర్గానే మాత్రం ఉండిపోయింది, సమర్థించక వ్యతిరేకించక కేవలం స్పెక్యులేటర్గానే ఉండిపోయింది. దీని అంతటి కారణం ఈరోజు వారికి అమెరికాకు సంబంధించిన మనం ఒకసారి వారు చేస్తున్న ఏదైతే దురాక్రమణ కానివ్వండి లేకపోతే దాడులు కానివ్వండి దాన్ని సమర్థిస్తున్నట్టుగానే మనం భావించవచ్చు అని ఏదైతే చెప్తున్నారో ఈ విషయంపై మీరు ఏకభిస్తారా? చెప్తాను, ప్లీజ్ గో హెడ్ సార్. చెప్పండి కదా, వినపడుతుంది కదా? వినబడుతుంది సార్, ఏదో డిస్టర్బ్ వస్తుంది కానీ వినబడుతుంది, చెప్పండి సార్. యాక్చువల్ గా ఇందిరాగాంధీ హయాంలో యాస రాకపోతే మన దేశాలు పిలిచిన మాట నిజం, వాళ్ళకి అవార్డు ఇచ్చిన మాట నిజం.
ఆనాడు సంతృప్తికరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. భారతదేశంలో ముస్లింలు ఎక్కుతున్నారు కానీ మతకోణం లేదు కోటేశ్వరరావు గారు అంటున్నారు. కానీ మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, ఇవాళ వాణిజ్య సంబంధాలు, లేకపోతే వ్యాపార సంబంధాలు కాదని, కానీ మతకోణం లేకుండా రాజకీయాలు ఏమి నడుపుతలేవు అంటున్నాను స్పష్టంగా. ఎందుకంటే ఆనాడు భారతదేశంలో సంతృష్టికరణ రాజకీయ దానిలో భాగంగానే యాత్ర పథకం అన్నట్టు ఇచ్చినాం ఓ రకంగా చెప్పానంటే. అట్లా ఇప్పుడు కూడా సంతృష్టికరణ దానిలోనే మోడీ కూడా సైలెంట్ గా ఉన్నాడని అంటున్నారు. అంటే వాళ్ళ ప్రయోజనం మొత్తం మీద ఇండియా అదే విదేశాంగ విధానం ఇప్పటికి కూడా పాటిస్తుంది. ఎవరి నుంచి ఇప్పటి వరకు కొంచెం వెనక ఉంది. కాకపోతే బీజేపీ ప్రభుత్వాలు వచ్చిన ప్రతిసారి, వాజ్పేయి కావచ్చు, అంతకుముందు జనతా కావచ్చు, ఇప్పుడేమో మన మోడీ కావచ్చు, కొంత అమెరికాకు అనుకూలంగా ఉంటున్నారే అపవాదం ఉన్నది. కానీ ఇప్పటికి కూడా మోడీకి తెలుసు, మన భారతదేశ ప్రజానికానికి తెలుసు, రష్యానే తగిన మనకు నమ్మదగ్గ మిత్రుడు అని అందరికీ తెలుసు కదా. కనుక ఇవాళ ఈ రెండు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాం, రెండు దేశాలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాం. కొంచెం ఎక్కువ తక్కువ ఎగుమతులు దిగుమతులు విధానంలో కొంత మార్పు వచ్చినా అమెరికా ఇప్పుడు మొన్న కూడా మెడ మీద కత్తి పెట్టింది. రష్యా చీప్ గా క్రూడ్ సప్లై చేస్తుంటే రష్యాతో కొనకండి, మా దగ్గర నుంచి కొనమన్నాడు. కానీ మన వ్యాపార సంబంధాలు మనకు ఉంటాయి కదా, మనకు తక్కువ వస్తువులు కొంటామా, లేకుంటే అమెరికా అడ్డగోలుగా రేట్లు పెడితే కొంటామా? కనుక ఈ విషయంలో మాత్రం నేను ఏమంటున్నానంటే ఇవాళ ఈ రెండు దేశాల మధ్యన మన వాయిస్ అంటే ఎత్తకపోవడం కరెక్ట్. ఎత్తితే కూడా ఇంకో విమర్శ వచ్చేది. ఇప్పుడు మోడీ ఏది చేసినా మంచి అనేవాడు ఉన్నారు, ఏది చేసినా చెడ్డ అనేవాడు ఉన్నారు. రెండు వర్గాలకి చీలిపోయినా మన భారతదేశంలో. నేనేమంటున్నానంటే ఒకవేళ మోడీ కనుక ఇరాన్ కు అనుకూలంగా అంటే ఆ తీర్మానాలు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చేస్తే చూసినరా మళ్ళీ వీళ్ళు కూడా మారిపోయింది అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే ఇప్పుడు జరగాల్సిన పరిణామం ఏంటంటే మనం సైలెంట్ గా ఉండడం కూడా మంచిదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ రెండు దేశాల్లో ఏం జరుగుతుందో వాళ్ళు కొట్టుకొస్తున్నారు. మధ్యాహ్న నల్లకాడు పంచాయతీలో మధ్యాహ్నం పోయిన వాళ్ళు చచ్చిపోతుంటారు చూస్తాం మనం. గతంలో రాజీవ్ గాంధీ హత్య అట్లా జరిగింది కదా. ఒక రకం శాంతి ఒప్పందం పేరు మీద మన ఏదో పెద్దన పాత్ర వహిస్తే చివరికి మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని కోల్పోయినాం. ఇక్కడ కూడా ఏమంటున్నారు అంటే అమెరికా ఎట్టి పరిస్థితులు తన మొండిపట్టు మానదు, ఇజ్రాయెల్ వెనకేసుకొస్తుంది. అంతేందుకు ఈ రెండు చిన్న దేశాలను, ఇజ్రాయెల్ ను అటు ఉక్రెయిన్ ప్రోత్సహించకపోతే, యూరోపియన్ దేశాలు ముఖ్యంగా అమెరికా కూటమి దేశాలు కనుక ప్రోత్సహించకపోతే ఈ 2 రోజులు యుద్ధం మొత్తం ముగిసిపోయి ఇరాన్ ఇక్కడ గెలిచేది, అక్కడ సోవియట్ రష్యా గెలిచేది. కనుక ఇప్పుడు సోవియట్ రష్యా చైనా కూడా మౌనంగానే ఉంటున్నాయి, పెద్దగా మరి స్పందిస్తారు. మరి వాటి ఏమనాలి? ఇక్కడ మన మోడీ ఉన్నాడు కనుక అంటున్నాం. కానీ మన చైనా రష్యా కూడా ఈ యుద్ధంలో, ఈ మొత్తం యుద్ధంలో ఎక్కడైనా స్పందిస్తున్నాయా? అవసరమైతే ఇరాన్ సహాయం చేస్తుంది రష్యా, రేపు పొద్దున చైనా కూడా ఇరాన్ కి సహాయం చేయొచ్చు. కానీ మన సహాయం ఎప్పుడు అనేది వాళ్ళు చూస్తారు. కానీ ఇప్పుడు జరిగే పరిణామాలను సైలెంట్ గా పరిశీలిస్తున్నాం. స్పెక్టేటర్ గా నిలిచిపోవడానికి కూడా కారణం ఉంది. మౌనం కూడా ఒక భాషనే అంటున్నాను. శ్రీనివాసరావు గారి గతంలో అన్నట్టు మౌనం కూడా ఒక భాషనే. ఆ భాష ఇప్పుడే ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు తీర్మానానికి ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదంటే అప్పుడు ఇరాన్ కు అనుకూలంగా ఓటేసినట్టే కదా. ఎవరికి వ్యతిరేకం కాకుండా, ఎవరికి అనుకూలం కాకుండా ఓటు వేయకుండా ఉన్నాను తప్ప ఎవరికో ఓటు వేసేస్తే బదనాం కాలేదు కదా అని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు మనకు మోడీ మీద కోపం ఉంటే ఒక రకంగా, మోడీ మీద ప్రేమ ఉంటే ఒక రకంగా మాట్లాడే కొన్ని సమస్య వస్తుంది మన ఇండియాలో. మన విధానాలు మనకు ఉన్నాయి. మన విధానాల్లో అంతిమంగా మన ప్రజలు ముఖ్యం అంటున్నాం. మరి పాకిస్తాన్ తో కూడా మనం మన కాల్పుల విరమణ చేసినామంటే ఆయన విరమణ చేయమన్నా చేయకపోయినా మనం చేద్దాం అంటున్నాం. మొదటి నుంచి నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతం మనది కదా. ఇవాళ సంతకాలు పెట్టిన వాళ్ళేమో ఇవాళ బీరంగాలు వేస్తున్నారు, పెట్టిన వాళ్ళ మన వరకు చెప్పాలని పెట్టకపోయినా పాటిస్తున్న వాళ్ళమేమో మన బదనాం పాలవుతున్నాం అంటున్నాం. ఇవాళ మొత్తం మీద ప్రపంచ పరిస్థితులు చూసుకుంటే ఏ దేశ అంతరంగిక వ్యవహారాలు మనం జోక్యం చేసుకోమని నెంబర్ 1, ఏ ఒక్క పక్షం వహించమని నెంబర్ 2. ఆనాడు నాట్సరు, యుగస్లావియా అధ్యక్షుడు మార్షల్ టిటో, మన భారత ప్రధాని నెహ్రూ, అవన్నిటిని మంట కలుపుదామా? అంటే పార్టీ మారకని ఏమన్నా గానా ఆచరించడంలో కొంచెం వెనుక ముందు, కొంచెం ఎక్కువ తక్కువ పాటిస్తున్నారు. ఎవరు మారినా, నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ వచ్చినా, మన రాజీవ్ గాంధీ వచ్చినా, మొరార్జీ దేశాయ్ వచ్చినా, చరణ్ సింగ్ వచ్చినా, ఇవాటికి కూడా మన పివి నరసింహారావు వచ్చినా, నిన్నటికి మన్మోహన్ కానీ ఇవాళ మన మోడీ గాని కానీ కొంతవరకు మనం భారతదేశ గతంలో దాన్ని మనం చేస్తున్నాము. ఇమ్రాన్ ఖాన్ ఒక మంచి మాట చెప్పిండు, అయ్యో భారతదేశ విదేశంగా విధానమే వాళ్ళని కాపాడుతున్నది, లేకపోతే ఇంకో రకంగా ఉంటుండే. అంటే ముందుగా పోవడమే మార్గం అనుకుంటే ఇవన్నీ ఒక పక్షం అయిపోతే, మనకు కూడా ఒక పక్షం అయిపోతే ఇరాన్ పక్షం చేస్తే. కనుక ఇజ్రాయెల్ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇజ్రాయెల్ మంచి చెట్టు ఇవాళ పాకిస్తాన్ తోని భేదంలో ఇజ్రాయెల్ మనకు అవుట్ రైట్ గా సపోర్ట్ చేసింది. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకుంటాయి, మన ప్రయోజనాలు మనకుంటాయి. అందుకని ఏమంటున్నానంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు ప్రపంచంలో, మన ప్రయోజనాలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది, మన ప్రజలు రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో తప్పు జరుగుతాయి. మోడీ అంతా కరెక్ట్ చేస్తున్నాయి అన్నాను, కానీ విమర్శించే క్రమంలో ఎవరినైనా సరే మనం ఆయా పరిస్థితుల్ని నిర్దేశిస్తాయి, పరిస్థితులే ముందుకు నడుపుతాయి. కాలం దానికి సమాధానం చెప్తుంది. ఇవాళ కరెక్టా రేపు కరెక్టా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది, ఇప్పుడు తేలదని నేను అంటున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై కంక్లూడ్ గా మనం గాలి వినోద్ గారి దగ్గర, ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ గారు, ప్రస్తుతం ఏదైతే మన రామ్మోహన్ గారు చెప్తున్నారో
ఇద్దరు దేశాలు కొట్టుకొస్తున్నాయి, దానికి సంబంధించింది భారతదేశం ఏదైతే ఒక స్పెక్యులేటర్గా పాత్ర వహించిందో అది కరెక్టే అని చెప్తున్నారు. దానికి సాకేం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇరాన్కు సమర్థించినట్టే కదా అని చెప్తున్నారు. అదే విషయంలో మరొకసారి వచ్చేసినప్పుడు అయితే భారతదేశం పాకిస్తాన్ మధ్య ఏదైతే రిఫ్ట్ జరిగిందో ఆ యుద్ధంలో ఇజ్రాయిల్ మనకు చూపెట్టింది కాబట్టి మన దేశ ప్రజల ఏదైతే మనకు సంబంధించిన మన అవసరాలను బట్టి మనం ఖచ్చితంగా ఇజ్రాయిల్కు సంబంధించింది వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్తున్నారు. ఈ విషయంపై ఇట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే మనకు సంబంధించిన ఈరోజు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఏదైతే జరుగుతుందో దాని విషయంలో సరైన పాత్ర మన భారతదేశం నిర్వహిస్తుందనేది చెప్తున్నారో అది కరెక్ట్ అన్నట్టుగా మీరు భావిస్తున్నారా? కంక్లూడ్గా మీరేమంటారండి? తప్పకుండా అండి. ఎప్పుడు ఇండియా ఫస్ట్ అన్నప్పుడు ఇండియా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకునే భారత్ వ్యవహరిస్తుంది. ప్రపంచ వాణిజ్య ఒప్పందాల విషయంలో వచ్చినా లేదా ప్రపంచ యుద్ధాల విషయానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఫస్ట్ భారతదేశానికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అనేది కదా ప్రధానమంత్రి గమనించాలి. కాబట్టి భారత్ ప్రయోజనాలు ఇజ్రాయెల్ తో ముడిపడి ఉన్నాయి, భారత్ ప్రయోజనాలు అమెరికాతో ముడిపడి ఉన్నాయి, భారత్ ప్రయోజనాలు ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్ తో కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ భారత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటే ఆయన స్టాండ్ కరెక్టే. ఇప్పుడు ఆ స్టాండ్ లో ఉండడం అనేది అవసరం. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ తో యుద్ధము ఆపగానే ఏదో కోల్పోయినాం, మనం ఏదో మొత్తం భారతదేశాన్ని ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినాము, బలూచిస్తాన్ మనం ఆక్రమించాల్సి ఉండే అని చెప్పేసి ఏదైతే కొంతమంది వాదిస్తున్నారో ఇప్పుడు దానికి ఒక సమయం తీసుకుంటే వేరే సమయం కూడా ఉంటది కదా. ఇప్పుడు ఇదే సమయంలో బలూచిస్తాన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొక చాలా ఉంది. ఇప్పుడు అక్కడ భారత్ నినాదంలో భాగంగా భారత్ రేపు చాలా ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. అంటే ఇప్పుడు 1 నేషన్ ఎలక్షన్ ఉంది, 1 నేషన్ 1 ఎలక్షన్ ఉంది. ఇట్లా రకరకాల వాళ్ళ యొక్క ఎజెండా వాళ్ళకు ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ ఇవన్నీ పక్కన పడేసి ఇతర దేశాల యుద్ధాలతో ఇతర దేశాల అంశాలతో జోక్యం చేసుకొని అనవసరంగా లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకుండా బయట దేశాలలోకి వెళ్ళిపోయి ఏదో చేస్తారనో కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అమెరికా అంటేనేమో అది కొంత ఎస్టాబ్లిష్డ్ దేశం, బాగా ప్రపంచవ్యాప్తంగా బాగా అన్ని రంగాల్లో డెవలప్ అయిన దేశం. కానీ ఇప్పుడు మనం డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఆచితూచి అడిగేసి మన దేశాన్ని మన దేశ ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకొని యుద్ధాల విషయంలో కావచ్చు, దౌత్య విషయంలో కావచ్చు, లేదంటే ఇంకా ఇతర విషయాలు కావచ్చు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది. అదే ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఆ రకమైన నిర్ణయమే కరెక్ట్ ఏమో భారతదేశానికి అనేది నేను కూడా ఆ విషయంలో మోహన్ రావు గారిని సమర్థిస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు పాల్పంచుకున్నందుకు మనకు సంబంధించిన మన మిత్రులంటే గాలి వినోద్ గారికి, అలాగే బండారు రామ్మోహన్ గారికి, కలగంటి మస్తాన్ రావు గారికి, అలాగే కోటేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ అగ్రరాజ్యాల వ్యాపార మార్గాలు సామాన్యులకు కన్నీటి కాలువలు అని ఏదైతే కవిత్వం రాశారో వారికి ఒకసారి అభినందిస్తూ శాంతిని నెలకొల్పాలి, ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలి అనుకుంటే ఏదైతే నినాదం ఇచ్చారో దాన్నే మనం భారతదేశ ప్రజలందరూ ఒకసారి మనం గమనించాలి అని ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమం ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్ సైడ్స్ టీవీ.